అయ్యయ్యో అంకుల్ గారండి, మీరు మరీ అట్ట డ్రైవింగ్ చేసేస్తే ఎట్టా చెప్పండి. వెనకాలన్నోళ్ళకు ముందొచ్చేటోళ్ళకు ఎంత ఇబ్బంది పడిపోతారో. అయినా అంత తాగేసిన తర్వాత చక్కగా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చిన కష్టం చెప్పండి అదంతా. అదేందమ్మాయి అట్ట అంటావు? పాప అంకుల్కి ఏదైనా పని ఉందేమో, అందుకే బైక్ వేసుకుని రోడ్డు ఎక్కారనుకుంటా. అంత పనుంటే ఇంట్లో ఉన్న వాళ్ళని పంపించవచ్చు కదా. అట్ట రోడ్డు మీద వెళ్ళేటోళ్ళకి ఇబ్బంది పెట్టేసి ఆ తర్వాత అంకుల్ కూడా బొక్కబోర్లా పడిపోయి ఎందుకు అంత ప్రాబ్లం అంటాను నేను. ఒకవేళ జరగలాంది ఏదైనా జరిగితే అందుకే డ్రింక్ ను డ్రైవింగ్ తో మిక్స్ చేసి చేయొద్దన్నమాట. ఇంట్లో కూర్చొని ఎంతైనా తాగండి, అది వాళ్ళిష్టం. మద్యపానం ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిసినా కొందరు లిమిట్గా తాగుతారు. కానీ కొందరు మాత్రం ఎక్కువ డోసులోనే మందేస్తారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటి పట్టున ఉంటే సరిపోతోంది. కానీ బైకులేసుకుని రోడ్డెక్కితేనే అసలు సమస్య. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పోయించడమే కాదు, ఆలోచింపచేస్తోంది కూడా. నిజానికి చట్టపరంగా మద్యం సేవించి వాహనం నడపడం నేరం. మద్యం మత్తులో బైక్ నడపటం వారి ప్రాణాలకే కాదు, ఎదురుగా వచ్చే వారి ప్రాణాలకు కూడా ప్రమాదమే. పోలీసులు ఎన్ని చెకింగులు చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు ప్రయత్నిస్తూ భారీ జరిమానాలు, శిక్షలు వేస్తున్నా కొందరి తీరు మాత్రం మారటం లేదు. మద్యం మత్తులో స్పృహ లేకుండా బైక్ నడుపుతూ కింద పడిపోయిన వ్యక్తికి సంబంధించిన వీడియో చూస్తే నవ్వొచ్చినా ఈ తీరు మారాలని అనిపిస్తోంది. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి బాగా మద్యం సేవించి స్కూటీని నడిపిస్తున్నాడు. స్కూటీని కనీసం బ్యాలెన్స్ చేయలేక కొన్నిసార్లు రోడ్డు పక్కకు, మరికొన్నిసార్లు రోడ్డు మధ్యలోకి వెళ్తూ ఉన్నాడు. రోడ్డంతా తన కోసమే వేశారన్నట్టుగా సాగుతోంది అతడి డ్రైవింగ్. అసలు కంట్రోల్ అనేదే ఉండదు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత రోడ్డు ప్రక్కన ఉన్న పోలీస్ బారికేడ్ను కూడా ఢీకొట్టాడు. చివరికి పోలీస్ అధికారి చూస్తుండగానే బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డు మీద బొక్కబోర్లా పడ్డాడు. ఈ వీడియో చూడటానికి నవ్వు తెప్పించే విధంగా ఉంది. కానీ తేడా వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కొన్ని లక్షల మంది ఈ వీడియోను చూశారు. యమధర్మరాజు లీవ్లో ఉన్నాడేమో, లేకపోతే అతడి ప్రాణాలు పోయి ఉండేవని ఒకరు కామెంట్ చేశారు. స్కూటీ ఆటోపైలట్ మోడ్లోనూ, డ్రైవర్ ఎయిర్ప్లేన్ మోడ్లోనూ ఉన్నారని మరొకరు ఫన్నీగా పేర్కొన్నారు.